కలదు. గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు మనకు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ లో మీ యొక్క ఓటు హక్కును మీరు తప్పకుండా మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు 100% మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు అనేది మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఓటు ద్వారానే మనకు పనిచేసేటువంటి వ్యక్తిని ఎన్నుకోవచ్చు. ఓటు ద్వారానే మనం నచ్చిన వారిని గెలిపించుకోవచ్చు. ఓటు ద్వారానే మనకు నచ్చని వారిని కూడా ఓడించవచ్చు. మనకు ఎవరు నచ్చకుండా కూడా నోటాకైనా ఓటు వేయాలని మనకు తెలియజేస్తున్నారు. దయచేసి దీని పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఓటును అమ్ముకోవద్దని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓటును మనం స్వచ్ఛందంగా వేసినట్లయితేనే మనము రేపటి రోజు మన గ్రామంలో సర్పంచ్ గా ఎన్నికైనటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో వారిని మనము నిలబడి గట్టిగా పని చేయించుకోవచ్చు. అదే మనము డబ్బులు తీసుకున్నట్లయితే రేపటి రోజు నాకు ఓటు ఉత్తగా వేయలేవు, నువ్వు డబ్బులు తీసుకొని వేసినావు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు అని అంటాడు. అదే నువ్వు డబ్బులు తీసుకోకుండా ఓటేసినట్లయితే నువ్వు నాకు డబ్బులు ఇచ్చినా కూడా నేను తీసుకోలేదు, నేను నీకే ఓటేసినా, నాకు పనిచేస్తావా లేదా అని గట్టిగా అడిగే హక్కు నీకుంటది. అదే నువ్వు డబ్బు తీసుకొని ఓటేసినట్లయితే నువ్వు రేపటిని నిలదీస్తే నువ్వు నాకు ఉత్తగా ఓటేయలేవు, డబ్బు తీసుకొని వేసినావు అని అంటారు. కనుక దయచేసి మన గ్రామ ప్రజలు ఎవరైనా కూడా మందుకు గాని మద్యానికి గాని మీరు ఈ ఓటును అమ్ముకోవద్దు, డబ్బులు కూడా తీసుకోవద్దు. ఓటుకు వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చినా 2000 రూపాయలు ఇచ్చినా కూడా 5 సంవత్సరాలకు గాను లెక్క చేసుకుంటే రోజుకు ₹1 చొప్పుననే లెక్క పట్టచ్చు. అది లెక్క కడితే మనకు రోజుకు ₹1 అవుతుంది. మనకు 1000 ఇచ్చినా 2000 ఇచ్చినా ఓటుకు 2000 తీసుకున్నా కూడా సంవత్సరానికి 365 రోజులు, మరి 5 సంవత్సరాలకు 1600 రోజులు సుమారుగా అవుతుంది. ఆయన ఇచ్చే 2000 రూపాయలు రోజుకు ₹1. మన ఇంటికి బిచ్చగాలొస్తే ₹1 ఇస్తే తీసుకుంటాడా? తీసుకోడు. అంటే మనకి ఇచ్చే ఆయన 1000 గాని 2000 గాని అవి బిచ్చగానితో సమానంగా తీసుకుంటే మనం స్వచ్ఛందంగా ఓటు వేయాలని మీ అందరినీ ప్రాధేయపడుతున్నాం, మీ అందరికీ తెలియజేస్తున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు. ఈ ఓటును మనం అమ్ముకోవద్దని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ భారత రాజ్యాంగం చెప్పిన విషయాన్ని మీకు చెప్తున్నాం. ఈ సందర్భంగా మరొక ఓటు పాట. ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది. ప్రజాస్వామ్యముల ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది. అపూర్వమైనది రా ఓటు, అమూల్యమైనది రా. ప్రజాస్వామ్యముల ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది. రాజు కడుపున రాజు పుడుతడనే వాదాన్ని పాతరేసింది, వాదాన్ని పాతరేసింది, వాదాన్ని పాతరేసింది. కులము మతము ప్రాంతాల నేటి తేడాలే లేవన్నది, తేడాలే లేవన్నది, తేడాలే లేవన్నది. దేశాన్నే లేనైనా కూటికి లేని కూలైనా ఒకటే ఓటు ఒకటే విలువగా అంది వచ్చినదిరా, ఓటు అమలవుతున్నదిరా. ప్రజాస్వామ్యము ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది. ప్రతి ఓటుకు ఒక విలువ ఉంటుంది, ఓటే సీటై శాసిస్తుంది, ఓటే సీటై శాసిస్తుంది, ఓటే సీటై శాసిస్తుంది. అధికారాన్ని నిలబెడుతుంది, అటు ఇటు చేస్తే పడగొడుతుంది, అటు ఇటు చేస్తే పడగొడుతుంది, అటు ఇటు చేస్తే పడగొడుతుంది. తెల్ల కాగితం కాదన్నా భవితను మార్చే ఆయుధమన్నా ఓటుకు నోటుకు ఓటుకు నోటు, ఓటుకు ఓటు అమ్మిన భవిత అంధకారమన్నా అది మహాద్రోహమన్నా.
ప్రజాస్వామ్యముల ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది 18 ఏళ్ళు నిండిన యువత ఓటు హక్కును పొందాలి ఓటు హక్కును పొందాలి ఓటు హక్కును పొందాలి ఓటు హక్కును పొందిన యువత రాజ్యాన్నేలగరావాలి 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 నవభారత నిర్మాణములో యువత ముందుండాలల్లా ఓటు ఆయుధం ఓటు సాధనం ఏ భయము ఇక మనకొద్దు ఉదయించెనురా తొలి పొద్దు ప్రజాస్వామ్యముల ప్రధానమైన ప్రజల చేతిలో ఆయుధమైన ప్రజల చేతిలో ఆయుధమైన ప్రజల చేతిలో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాల నిన్న యువత ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటును వేసి అమ్ముకోకుండా ఓటును నమ్ముకొని వేసి ఆ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతన్ని గెలిపించుకో మన గ్రామం అభివృద్ధి పథంలో నడవడానికి కావలసిన నిధులు రావడానికి మనందరం ఆయన గెలిపించుకొని మన గ్రామం లోపల ఏవైతే అభివృద్ధికి నోచుకోకుండా లేకపోతే ఏవైతే పనులు కాలేవో ఆ పనులను చేయించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మన గ్రామం గొప్ప గ్రామంగా తీర్చిదిద్దబడడానికి సర్పంచి ముఖ్య కారకుడు. కాబట్టి అతని ఖచ్చితంగా మంచి అభ్యర్థిని ఖచ్చితంగా మీరందరూ ఎన్నుకొని ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకొని ఓటును మందుకు గాని డబ్బుకు గాని అమ్ముకోకుండా ఓటును ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ముత్యంపేట గ్రామాన్ని 100% ఖచ్చితంగా పోలింగ్ జరిగే విధంగా మీరు అందరూ కృషి చేసి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి పండు ముసల నుంచి ఈ సంవత్సరం ఈ ఎలక్షన్ కు ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎక్కడైనా దూర ప్రాంతాల లోపల చదువుకున్నా గానీ పోలింగ్ రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపి ఈ కార్యక్రమానికి సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి కారోబార్ గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.